హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఒక పోరాటం అయితే జరగబోతుందండి. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అయితే ఒక పిలుపునైతే ఇచ్చారండి. అదేంటి అంటే రేపు 19వ తేదీన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు అయితే ఒక పిలుపునిచ్చారు. హైదరాబాదులోని పార్షిగుట్టలో ఉన్న ఎంఆర్పిఎస్ కార్యాలయం దగ్గరికి అందరూ రావాలని పిలుపునైతే ఇచ్చారండి. ఎందుకు అంటే ఈ పిలుపు గత 17 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా పెంచుతామన్న పెన్షన్లు పెంచలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికే 17 నెలలు గడుస్తుంది, కానీ ఇప్పటి వరకు ఆసరా పెన్షన్లు పెంచలేదు. ఎలక్షన్ టైంలో పెంచుతామన్న ఆ 2000 రూపాయలు సాధారణ పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఆ వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 4000 నుంచి 6000 చేస్తామన్నారు. కాబట్టి ఆ పెన్షన్లు ఇంకా పెంచకపోవడంతో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు అయితే గవర్నమెంట్ తోటి తాడో పేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారండి. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఈ పెన్షన్ల విషయం తాడో పేడో తేల్చడానికి ఈ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కావున కార్యకర్తలందరూ కూడా అక్కడికి హాజరు కావాలని పిలుపునైతే ఇచ్చారండి. ఈ నెల 19వ తేదీన ఎంఆర్పిఎస్ కార్యాలయం పార్షిగుట్టలో ఉన్న కార్యాలయం దగ్గరికి ఆయన అయితే వస్తున్నారు. కాబట్టి అక్కడికి కార్యకర్తలే కాదండి, పెన్షన్దారులు కూడా తప్పకుండా వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే అసలు పెన్షన్దారులు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది ఆయనకు కూడా తెలిస్తే ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తారనమాట. ఈ పెన్షన్దారులు ఇంతమంది వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు పెన్షన్లు పెంచుతామని చెప్పారు కదా, మరి 17 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పెన్షన్లు పెంచకపోవడం ఏంటని గవర్నమెంట్ని ఆయన నిలదీస్తారండి. ఇన్ని రోజులు ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఉన్నారు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్నారండి. అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక పెన్షన్ల పెంపు కోసమే ఆయన పోరాటం అనేది కొనసాగుతుంది. ఈ పెన్షన్లు పెంచే వరకు పోరాటం ఆపనని ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. నాకు చాలామంది మెసేజ్ అయితే చేశారండి. ఏమనంటే మొన్నటి వరకు కూడా మందకృష్ణ మాదిగ గారు పెన్షన్ల పెంపు కోసం ముందుకొచ్చారు, సడన్గా ఆయన ఎందుకోసమని వెనక్కి తగ్గిపోయారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడిగారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఈ పోరాటాల కోసమే ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన వెనక్కి తగ్గారండి ఈ పోరాటానికి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసమే ఆయన పోరాటం కొనసాగుతుంది. సో రేపు 19వ తేదీన హైదరాబాదులో ఎంఆర్పిఎస్ కార్యాలయం దగ్గర పార్షిగుట్టలో ఆయన ఈ సమావేశాలు అయితే జరపబోతున్నారండి. గవర్నమెంట్ తోటి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో తాడో పేడో ఈ పెన్షన్ల మీద తేల్చుకోవాలనుకుంటున్నారంట. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలండి ఇప్పుడు మీకు అందించింది. సో మందకృష్ణ గారు ఈ పెన్షన్దారులందరి కోసం నిలబడ్డారు కాబట్టి ఆయనకి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీకు ఉందండి. సో ఈ విషయాన్ని అధికారుల వద్దకు చేరేదాకా వీడియోని షేర్ చేయండి. నా ఒక్క వీడియోనే కాదండి, ఇలాగా ఈ మీటింగ్ గురించి పెట్టిన పెన్షన్ల వీడియోలు అన్నిటినీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అధికారుల దగ్గరకు వెళ్ళాలి. నా ఒక్క వీడియోని షేర్ చేయమని నేను అనట్లేదు. ఎందుకంటే ఈ సమావేశాల వీడియో ఎంతమంది అయితే పెడతారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్రజలకు న్యాయం జరగాలి, అంతేకాని ఎవరి వీడియోల ద్వారా న్యాయం జరుగుతుందని కాదు. ఎవరి వీడియోలు అయినా వైరల్ అవ్వచ్చు. సో అందుకనే చెప్తున్నాను, ఎవరైనా సరే ఈ ఎంఆర్పిఎస్ సంబంధించి ఈ మీటింగ్స్ సంబంధించి వీడియోస్ చేస్తారో వారందరి వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్రజలకు న్యాయం జరగటమే మనకు కావాలి. పెన్షన్దారులకి న్యాయం జరిగితే మాకు అదే చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది పెన్షన్దారులు మాకు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. పెన్షన్ల పెంపు ఎప్పుడు, మాకు మందుల కోసం కూడా ఈ డబ్బులు సరిపోవట్లేదు, మేము ఎలా బ్రతకాలని చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఇక డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అండి చాలామంది నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు. వారందరికీ న్యాయం జరిగితే అంతే చాలు. ఇలాంటి వీడియోస్ ఎవరైతే పెడతారో అందరికీ కూడా దయచేసి షేర్ చేస్తూ ఉండండి. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. లైక్ ఎందుకు ఇమ్మని అడుగుతున్నామంటే మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.